ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు అమిత. దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అమీర్. దిస్ ఈజ్ మై ఫస్ట్ మోటో వ్లాగ్. టైం ఇప్పుడు 6:11 అవుతుంది. ఇంకా చాలా డార్క్గానే ఉంది, ఇంకా వెలుగు రాలేదు. దిస్ ఈజ్ అవర్ రైడ్ టుడే, SP 125. అదిరిపోయింది కదా. మిగతా మాటలన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే, మన జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది సండూర్. ఎప్పుడూ అంత డిస్టెన్స్ వెళ్ళలేదు బైక్లో. ఇటు సైడ్ స్టీల్ ప్లాంట్ కాబట్టి లారీలన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకోసమే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాను. వాళ్ళు చాలా రెక్లెస్గా డ్రైవ్ చేస్తారు. ఇప్పుడు అన్నీ మంచిగా ఉంది, కానీ ఫుల్ కొండలు ఇదంతా. నడుపుతుంటే ఏం భయం అయ్యేది, కానీ వెహికల్స్ వస్తేనే కొంచెం భయం ఉంటుంది. ఆ ఫాగ్ లైట్లు ఎలా వేసుకొస్తారంటే అసలు మనకేం కనిపించకూడదు. అత్తారింటికి దారేది, పవన్ కళ్యాణ్ చూసి తట్టుకోగలవా అన్నట్టే ఉంది. ఓకే, ఇదే ఫాగ్ లైట్ అంట. మరి అంత డిఫరెన్స్ ఏం రావట్లేదు, బట్ స్టిల్ ఎందుకు వేసుకునేది. 47, 48, 49, 50 ఫస్ట్ టైం ఇంత స్పీడ్ అంటే అంత స్పీడ్ కాదనుకోండి, బట్ స్టిల్ అంత స్పీడ్లో నడపడం ఫస్ట్ టైం. పాపం ఇంతసేపు వాళ్ళని తెచ్చుకుని నేనే ఫాగ్ లైట్ చేసుకుని తిరుగుతున్నాను. ఆపేద్దాం. ఓ ఫక్, యాక్చువల్లీ నేను ఒక రిహర్సల్ వెడ్డింగ్ లాగా రిహర్సల్ వ్లాగ్ తీశాను. అప్పుడు మాత్రం అందరూ ఫ్యామిలీ వేసుకొని బయటే ఉన్నారు. ఈరోజు అసలు నో ట్రేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అవును, స్పీడ్ లిమిట్ 40 ఉంది, కానీ ఎవరు యాక్చువల్లీ 40లో వెళ్ళరు. ఆ లారీ వాళ్ళైతే అసలు 120లో కొడుతూ ఉంటారు. ఆ వాయిస్ పిక్ అవుతుందో లేదో, యాంగిల్ సరిగ్గా వస్తుందో లేదో కొంచెం భయంగా ఉంది. నేనైతే బాగానే వచ్చింది. ఒకప్పుడు ఈ ప్లేస్ చిక్మంగళూరు కన్నా చాలా బాగుండేది కదా. అంత బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. కన్నడలో ఎవరైతే ఫేమస్ పోయట్స్ ఉన్నారో, లైక్ జ్ఞానపీఠ ప్రశస్తి పొందిన వాళ్ళు ఇక్కడి వాళ్ళే. లైక్ వాళ్ళు డిస్క్రైబ్ చేసింది చూస్తే ఇప్పుడే ఇంత బాగుంటే ఇంకా ఇప్పుడు అన్నీ మైనింగ్ చేసేసి ఐరన్ ఓర్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మైనింగ్ చేసేసారు. లైక్ మైనింగ్ చేయకముందు ఇంకెంత బాగుండేదో అనిపిస్తుంది. ఎవరు రాంగ్ రూట్లో వస్తున్నాడు. అంత మంచి డబుల్ రోడ్ ఇస్తే ప్రతి ఒక్కడు ఇక్కడ నాకు కనిపిస్తున్న వ్యూస్ మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు, కానీ అదిరిపోయింది. ఎక్కడైనా ఆపి చూపిస్తాను అండి మీకు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఎటు చూసినా కొండల మధ్యలో నీళ్ళు. లైక్ సన్ రైజ్ అవుతుంది, అప్పుడు మాత్రం మోసం. నేను ఉన్నప్పుడే సన్ రైజ్ అయితే బాగుంటుంది, వీడియో పెట్టచ్చు. నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని. ఇక్కడే JSW స్టీల్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి బైక్ నడపాలంటే చాలా. కాలేజ్లో ఉన్నప్పుడు కొంచెం నేర్చుకున్నా, ఆ తర్వాత అలవాటు పోయింది. బట్ స్టిల్ ఇది బైక్ నడపాలి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా చూస్తుంటే మంచి బైక్ కూర్గ్ వెళ్తున్నారు, పాండీ వెళ్తున్నారు. సో వాళ్ళంతా చూసినప్పుడు ఓకే, నేను అలా రోడ్ ట్రిప్స్కి వెళ్ళాలి, మోటో వ్లాగ్స్ చేయాలి అని చాలా ఆశగా ఉంటుంది. బట్ ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ అని ఐ హ్యావ్ స్టార్టెడ్ నౌ. ఓకే, 1 వ్యూ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మీరు చాలా మూవీస్లో చూసుంటారు ఈ లొకేషన్స్ అంతా, చాలా బాగుంటుంది. మినిట్ కూడా అవ్వలేదు, అప్పుడే ఒక వ్యూ పాయింట్ వచ్చేసింది. ఓ, బోటింగ్ నడుస్తుంది. ఐ డోంట్ నో హౌ టు జూమ్ ఇట్. అక్కడ చిన్నగా కనిపిస్తున్నారు, బోటింగ్ చేస్తున్నారు. ఈ కెమెరాలో నాకు జూమ్ ఎలా చేయాలో తెలీదు.
కొరాకల్ రైడ్ ఇక్కడ కూడా చేస్తారని తెలీదు. యాక్చువల్లీ కొరాకల్ రైడ్స్ హంపీలో చేస్తున్నారు, బట్ ఇంత దగ్గరలో ఉందంటే ఎప్పుడైనా చేయాలి అనిపిస్తే చేయొచ్చు. బాగుంది. ఇది రిజర్వాయర్ రైనీ సీజన్లో ఇంత దాకా నిండిపోతుంది, ఫుల్ వాటర్. అప్పుడు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, మోటో వ్లాగింగ్కి బేసిక్గా 2 థింగ్స్ కావాలి. ఒకటి బైక్, ఇంకొకటి యాక్షన్ కెమెరా. కానీ ప్రస్తుతానికి నా దగ్గర అప్పుడు 2 లేవు. సో వీ షుడ్ స్టార్ట్ విత్ వాట్ వీ హ్యావ్ అని నా దగ్గర ఒక DJI పాకెట్ ఉంది, లైక్ పాకెట్ 1 ఇది. దాంతో ఒక వీడియో చేస్తే అది ఇంత మాదిరి ఒక రాడ్ అయింది. మళ్ళీ ఒక లైక్ మొబైల్ ఫోన్స్కి చెస్ట్ మౌంట్ వస్తుంది కదా, సో నా దగ్గర ఎలాగో మంచి ఫోనే ఉంది, ఐఫోన్ ఉంది అని ఆ చెస్ట్ మౌంట్ తీసుకున్న 500 రూపీస్ ఏమో అది తీసుకుంటే నా ఫోన్ వెయిట్ అది తట్టుకోలేదు అక్కడ కూడా ఫస్ట్. సో 2 లాసుల తర్వాత లైక్ ఓకే, బైక్ లేకపోయినా బైక్ ఎవరో ఒకరు ఇస్తారు, కానీ యాక్షన్ కెమెరా లేకపోతే కుదరదు అని ఫస్ట్ ఒక DJI యాక్షన్ 5 యాక్షన్ కెమెరా తీసుకున్నా. అందులోనే ఈ వీడియో చేస్తుంది. ఎంత స్పీడ్గా వెళ్తారు అంటే ఇందుకే సగం నడపడానికి భయం వేస్తుంది, ఎవడు ఎక్కడి నుంచి వచ్చి గుద్దుకుంటూ పోతాడో అని. నేనే అలాంటి లొకేషన్లో ఉన్నా అంతే, ఇంకేం చేయలేం. ఈ లొకేషన్లో లారీస్ ఒకటి లేకపోతే ఎంత బాగుంటుందో. లైక్ ఈ ప్లేసెస్కి మనం ఎక్స్ప్లోర్ చేయం, కానీ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది భీమతీర్థ అని. లైక్ వనవాసంలో ఉన్నప్పుడు, అజ్ఞాతవాసం ఐ గెస్, అలా ఉన్నప్పుడు వాటర్ ఎక్కడ దొరకలేదని లైక్ భూమికి గట్టిగా పొడిస్తే వాటర్ వచ్చింది. లైక్ ఆ లొకేషన్ ఇంకా ఉంది, ఇటువైపు ఎక్కడో పైకి కొండ మీదకి వెళ్తే ఆ ప్లేస్ ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళి చూపిస్తాం. రోడ్ మొత్తం ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు ఇంత చల్లగా ఉంది కదా, అదే ఇంకొక 2 అవర్స్లో లైక్ 40-45 డిగ్రీస్ దాకా వెళ్ళిపోతుంది. అస్సలు ఎండకి ఇటువైపు వ్యూస్ చాలా బాగున్నాయి, నేను ఆపలేకపోతున్నాను. ఏ పక్షి ఈజ్ నాట్ ఫ్లయింగ్. ఓ గాడ్. లైక్ ఇలా క్లచ్ పట్టుకుని వదిలేస్తే మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, దీనికన్నా నువ్వు స్కూటీని నడిపేయచ్చు కదా. ఓకే, ఇంకొక వ్యూ పాయింట్ వచ్చినట్టుంది. ఐ విల్ స్టాప్. ఓ మై గాడ్. ఓకే, ఫస్ట్ డేనే మరి ఇంత అంటే భయం వేస్తుంది. ఓకే, రిలాక్స్. ఓ ఐ డిడ్ ఇట్. ఇది ముందుకి లాగట్లేదు, వెనక్కి లాగట్లేదు, ఏమన్నా బైక్. ఈ వ్యూ పాయింట్కి మాకు చాలా తీపి గుర్తులు ఉన్నాయి. సో
సో దిస్ వ్యూ పాయింట్ ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు లైక్ మా ఫ్రెండ్ చెప్పాడు, ఓకే మావా నాకు ఒక స్పాట్ తెలుసు, అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని. మేము అలానే భీమతీర్థకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఇడ్లీ పడ్డు బాగా ఫేమస్ అనమాట. పడ్డు అంతా కట్టించుకుని ఇక్కడికి వచ్చాం. ఓకే అక్కడ లైక్ పిక్నిక్లా చేసుకుని తిందామని ఒక్క ప్యాకెట్ ఇడ్లీ ఓపెన్ చేసాం. వరుసగా ఒక 15 monkeys దే అటాక్డ్ us. మేము నువ్వే తీసే లైక్ చలిలో నడిపా కదా, గొంతు పోయింది. లైక్ మంకీ బ్రోస్ మీరే తీసేసుకోండి ఫుడ్ అని మొత్తం ఫుడ్ వాళ్ళకే ఇచ్చేసి వచ్చేసాం. లైక్ యాక్చువల్లీ మనకి టైం వీ హ్యావ్ టు మేక్ టైమ్ టు వాచ్. ఆల్రెడీ 7:30 అయిపోయింది. లైక్ మనం అంత దూరం రాలేదు, ఆల్మోస్ట్ ఒక 20 kilometers వచ్చి ఉంటాం మా టౌన్షిప్ నుంచి. కానీ ఇంకా లేట్ అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. నేను ఎక్కువ నడపలేను ట్రాఫిక్లో, ఇంకా అలవాటు చేసుకుంటున్నా. లైక్ మన దగ్గర లైక్ నా మైక్ది బ్యాక్ మ్యాగ్నెట్ ఉంటుంది కదా, DJI మైక్ వచ్చే మ్యాగ్నెట్, అది ఎక్కడో పడిపోయింది. నాకు ధూళి ఎక్కువ అయిపోయి నేను క్లిప్ పెట్టుకోకుండా మ్యాగ్నెట్ పెట్టుకున్నా. వచ్చి చూస్తే మ్యాగ్నెట్ పోయింది. ఏం చేయలేం, ఫస్ట్ బ్లాక్కి అదొక సాక్రిఫైస్. బైక్ ఇంకా హెల్మెట్ కొనడం ఒక్కటి మిగిలింది. అందులో కూడా హెల్మెట్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాను. లైక్ నా సైజ్ వస్తుందో లేదో తెలీదు. మా ఫ్రెండ్ సమ్ తాడుతో కట్టి చూసి సైజ్ చెప్పారు. హెల్మెట్ వచ్చేసింది. ఇంకో 1-2 months కొంచెం నా సేవింగ్స్ కొంచెం పెరిగేదాకా, లైక్ ఇంకో 1-2 monthsలో మంచి బైక్ కూడా తీసుకుని వస్తా. అప్పటిదాకా వేరే బైక్స్ కనిపిస్తూ ఉంటాయి నా వ్లాగ్స్లో, అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వండి కొంచెం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ మోటో వ్లాగ్. సైనింగ్ ఆఫ్. రైడ్ విత్ అమీ.